మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలుగు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేనండోయ్ ఉగాది శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము మీకు గొప్ప జీవితం ఇవ్వాలని, మీరు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని మీరు నమ్మినటువంటి మరి నేను నమ్మినటువంటి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కోడ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం పైన 24 రకాల కోడ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినవి ఉన్నాయి, మరికొన్ని హైకోర్టుకు సంబంధించినవి ఉన్నాయి. మరి 24 రకాల పోస్టులు అంటే నేను ఎన్ని రకాల అనలిస్ట్ చేసాను చూడండి. సో ఈ 24 రకాల పోస్టులో డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు అన్నాం కదా, మరి క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ప్రతి ఒక్క విషయం పైన క్లియర్గా మనం తెలుసుకుంటాం. సో తెలుసుకునే ముందు నా ఒక చిన్న విన్నపం, ఇక నుండి మన ఈ హైకోర్టుకు సంబంధించిన అన్ని రకాల అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో మీకు లభ్యమవుతుంది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సో ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ప్రాబ్లం లేదు. హైకోర్టు నోటిఫికేషన్ కోడ్ జాబ్స్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ అప్లై చేయండి. సింగిల్ సిట్టింగ్లో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. మరి 24 రకాల జాబ్స్ అన్నాము టైటిల్లో. మరి 24 రకాల జాబ్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, ఎగ్జామ్ పెట్టి వాటి అన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ ఉగాది శుభదినమున ఏపీ కోడ్ జాబ్కి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉందో లేటెస్ట్ డిజిటల్ కంటెంట్ మేము లాంచ్ చేయడం జరిగింది. దానితో పాటు 80,000 బిట్స్ కూడా అందించడం జరుగుతుంది. 80,000 బిట్స్ ప్లస్ అలాగే కంటెంట్ మొత్తం మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇది 100% యూజ్ఫుల్ అవుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నా. సో అందరికీ ఈ శుభదినమున మేము 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. అలాగే కోర్స్ లాంచింగ్ కూడా ఈరోజే కాబట్టి 50% డిస్కౌంట్ ఇస్తూ 1,500 రూపాయల కోర్సు కేవలం 750 రూపాయలకి మాత్రమే అందిస్తున్నాం. సో దాంట్లో కంప్లీట్ కోర్స్ ఉంది. ముందు పోస్ట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఏంటి ఆ పోస్ట్, దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. రైట్, ఎక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని రాసాం. ఫస్ట్ వన్ డ్రైవర్కి సంబంధించిన పోస్ట్. నెక్స్ట్ డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, అలాగే ఎగ్జామినర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, ఓకే, కోర్ట్ మాస్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ సెక్షన్ ఆఫీసర్. ఇక్కడ 2 రకాల పోస్టులు. మరి ఆఫర్సర్, అలాగే అసిస్టెంట్ ఆఫర్సర్, అలాగే లాస్ట్ వన్ కంప్యూటర్ ఆపరేటర్. సిస్టమ్ అసిస్టెంట్ ఇంతమంది తీయలేదు ఏపీలో, ఒకరు తీస్తే దాంతో పాటు కలిపితే 18. దీంట్లో కొన్ని పోస్టులకు డిస్ట్రిక్ట్ లెవెల్లో నోటిఫికేషన్ ఉంటుంది, మరి కొన్ని పోస్టులకు హైకోర్టు లెవెల్లో నోటిఫికేషన్ ఉంటుంది. హైకోర్టు ఇక్కడ 2 రకాల నోటిఫికేషన్ ఉంటుందమ్మా. ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది కదా, సో రైట్ అక్కడ, మరియు స్టేట్ లెవెల్లో హైకోర్టు ఉంటుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే అప్లై చేస్తారో మరియు హైకోర్టులో వారి జిల్లాలో అపాయింట్మెంట్ పొందగలుగుతారు. మరి డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేసేటప్పుడు, హైకోర్టుకు అప్లై చేసినప్పుడు ఎక్కడ మెన్షన్ చేసినటువంటి 17 టైప్స్ పోస్ట్, కానీ 24 ఎలా మెన్షన్ చేశారు సార్? 2022లో 2022-23 అకాడమిక్ ఇయర్లో ఇచ్చినటువంటి 17 రకాల పోస్ట్ని మొత్తం 24 రకాలు, అంటే ఈ 17 ప్లస్ ఇంకా దాంతో పాటు 7 ఏంటంటే 7 పోస్ట్ డిస్ట్రిక్ట్లో నోటిఫికేషన్ ఇచ్చారు, హైకోర్టులో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అలాగే 24 పోస్టులు అయ్యాయి. సో మొత్తం పైన 24 టైప్స్ ఆఫ్ పోస్ట్ 2022-23లో అనౌన్స్మెంట్ చేయడం జరిగి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అంతా జరిగిపోయి. కానీ ఇప్పుడు అదే నోటిఫికేషన్ మళ్ళీ అదే విధంగా వస్తుంది. ఏ మాత్రం మార్పులు చేర్పులు చేయలేదు. ఎవరికి మార్పులు చేర్పులు చేశారంటే కాంట్రాక్ట్ బేసిక్స్ అవుట్ సోర్సింగ్ పోస్టులు ఎవరైతే ఉన్నారో వారి డైలీ బేస్ చేస్తున్నారో వారికైతే కొన్ని మార్పులు చేర్పులు చేసి రీసెంట్గా 2 days అగో గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. సో గైడ్ లైన్ రిలీజ్ చేశారు కాబట్టి త్వరలో అనౌన్స్మెంట్ చేయబోతున్నాం అనేసి కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో అందుచేత నేను ఒక హంబల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులకు మనం ఎలిజిబుల్ అవుతున్నాం. ముఖ్యంగా ఏ పోస్ట్కి మనం ఎలిజిబుల్ అవుతున్నాం ముందు చూద్దాం, తర్వాత వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏది డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది, ఏది హైకోర్టు ఉంటుంది క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఇస్ ద డ్రైవర్. 7th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు.
మళ్ళీ దీనికి ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులకు సో ఇంకొక వీడియోలో ప్రతి ఒక్క దానికి మొత్తం ఈ 17 రకాల పోస్టులకు 17 వీడియోలు చేసి పెడతాను. సో దాంట్లో ఏంటంటే క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, అలాగే ఏజ్, ఎగ్జామ్ ఫీజు, అప్లై డేట్, ఇవన్నీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేస్తాను. సో ముందు దీని గురించి ఓకేనా. సో అప్లికేషన్, ఎగ్జామినేషన్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ మోడ్, సెలక్షన్ ప్రాసెస్, ఈ వీటన్నిటి గురించి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో 17 రకాల వీడియోస్ కూడా అందరూ చేసి పెడతాను కాబట్టి మొత్తం అండి A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే దీంట్లో ఇవ్వడానికి సంసిద్ధం ఉన్నారు. మరి మీరు రెడీయా? సో మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్క పర్సన్ కొంచెం మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మరి కొంతమంది షేర్ చేస్తే అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ కూడా 7th క్లాసే. ప్రాసెస్ సర్వర్ ఏంటంటే 10th క్లాస్. అయితే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి తెలంగాణలో అయితే ఏంటంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే పనికి రాదన్నారు. కానీ ఏపీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 10th క్లాస్ పాస్ అయినా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అన్నారు. అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ ఈక్వల్ అంటే 10th క్లాస్ ఎలిజిబిలిటీ, 10th క్లాస్ పాస్ కింద వస్తుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలే, కానీ ఏపీ గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. సో రైట్. మరి ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ కూడా 10th క్లాస్, అంటే ఇక్కడ కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ ఎగ్జామినర్కి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ అండి. ఇంటర్ చేసిన వాళ్ళందరూ కూడా లేదా డిప్లొమా చేసిన వారు కూడా ఎలిజిబుల్ ఓకేనా. అయితే ఇక్కడ డ్రైవర్లో మళ్ళీ 2 రకాల పోస్టులు ఉంటాయండి. డ్రైవర్లో తర్వాత దాని గురించి చెప్తాను. మళ్ళీ ఆఫీస్ సర్వర్లో 2 రకాలు ఉంటాయండి. సో వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత వాటి గురించి చెప్తాను. అలాగే ఎగ్జామినర్ ఇంటర్మీడియట్, టైపిస్ట్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. అలాగే రికార్డ్ అసిస్టెంట్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. ఈ 3 పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. దెర్ ఈజ్ నో నీడ్ టు పర్సెంటేజ్ 50 60 70% ఇట్లేదు, మినిమం పాస్ మార్క్స్ ఉంటే చాలు. ఇంటర్మీడియట్ మీ ఎబిలిటీ అనేది ఎగ్జామినేషన్లో చూపించాలి అంతే. సో నెక్స్ట్ వన్, సో 10th క్లాస్ 7th క్లాస్ నుంచి చదివిన ఉన్నటువంటి క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వన్ ఏంటంటే డిగ్రీ. అంటే 7th క్లాస్ నుంచి డిగ్రీ చదువున్న ప్రతి ఒక్క పర్సన్కి ఇక్కడ అప్లై చేసే ఎలిజిబిలిటీ ఉంది. సో అసిస్టెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అండి, జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అండి, ఫీల్డ్ అసిస్టెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అండి, కాపిస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అండి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ డిగ్రీ, కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ లేదా పర్సనల్ అసిస్టెంట్ కూడా అంటారు దీన్ని, లేదా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్, సెక్షన్ ఆఫీసర్ డిగ్రీ క్వాలిఫికేషన్, ఓవర్సీర్ డిగ్రీ క్వాలిఫికేషన్, అసిస్టెంట్ ఓవర్సీర్ డిగ్రీ క్వాలిఫికేషన్, కంప్యూటర్ ఆపరేటర్ డిగ్రీలో, ఒకవేళ సిస్టమ్ అసిస్టెంట్ ఉంటే అది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో అలా 17 రకాల పోస్టులు. మరి ఈ 17 రకాల పోస్టులో గతంలో డ్రైవర్ అనే పోస్టుకి హైకోర్టులో ఇవ్వడం జరిగింది, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టులో ఇవ్వడం జరిగింది ఓకేనమ్మా. హైకోర్టులో ఇచ్చారు, డిస్ట్రిక్ట్ కోర్టులో ఇచ్చారు. మరి ఆఫీస్ సబార్డినేట్కి హైకోర్టులో నోటిఫికేషన్ వేకెన్సీ చూపించారు, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా వేకెన్సీ చూపించారు. అలాగే ప్రాసెస్ సర్వర్ కూడా హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, ఎగ్జామినర్ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, టైపిస్ట్ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, అలాగే రికార్డ్ అసిస్టెంట్ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు. ఇలాగా మొత్తం పైన ఈ 6 రకాల పోస్టులకు హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఇస్తూ, అలాగే కోర్ట్ మాస్టర్ కూడా హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఇచ్చి మొత్తం పైన 24 రకాల పోస్టులను నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరి ఈ 24 రకాల నోటిఫికేషన్లో ఈ 24 రకాల పోస్టులలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏజ్ ఏంటంటే ఎవరు ఎలిజిబిలిటీ అవుతారంటే 18 సంవత్సరాల నుండి 42 వరకు ఎలిజిబిలిటీ అండి. సో ఒక పర్సన్కి 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు అప్లై చేయవచ్చు. లాస్ట్ ఏజ్ ఎంత అంటే 42. మరి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ వీరికైతే 5 years ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. మొత్తం పైన 47 years వరకు అప్లై చేసే అవకాశం ఉంది. 47 years అండి. అంటే ప్రతి ఒక్క ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అయితే సార్ తెలంగాణ వాళ్ళు మేము అప్లై చేయవచ్చు, ఎస్ అప్లై చేయవచ్చు. సో ఎందుకంటే నోటిఫికేషన్లోనే డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, ఓపెన్ కేటగిరీ అని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అప్లై చేయవచ్చు. నేను చూపిస్తాను వాటి గురించి డీటెయిల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో 47 మరి ఎవరైతే పిహెచ్కి చెందుతున్నారో వారికి 10 years ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం పైన 42 + 10 52 years వరకు వీరికైతే అప్లై చేసే అవకాశం అయితే ఉంది.
సో చాలా విలువైంది మిత్రమా. ఇప్పుడు మీరు చాలా మంది రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారు, నేను నమ్ముతున్నాను. రైల్వే ప్రిపేర్ అవుతున్నారు, మరియు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు. ఈ మేజర్గా ఇది. మరి ఏపీలో కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారు, అలాగే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు, అలాగే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు. సో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హైకోర్టులో మనం అప్లై చేస్తే, హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేసే అవకాశం మనకి కల్పిస్తుంది ప్రభుత్వం కాబట్టి మనం ఎలిజిబిలిటీ. సో ఈ ప్రిపరేషన్ దానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే కొంత మార్పులు చేర్పులు అయితే ఉంటుంది. అయితే వీటి అన్నిటికీ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుందమ్మా, ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి ఏంటి ఎగ్జామినేషన్ అంటే, ఎగ్జామినేషన్ అనేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సిబిటి అనేది 100 మార్క్స్కి ఉండదు, కొన్నిటికి ఏంటంటే 80 మార్క్స్ ఉంటుంది, కొన్నిటికి 90 మార్క్స్ ఉంటుంది, కొన్నిటికి 100 మార్క్స్ ఉంటుంది. సో మరి చూద్దాం వీటి 80 మార్క్స్ ఏంటి అంటే, ప్రతి ఒక్క పర్సన్కి ఖచ్చితంగా జీకే అంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, అలాగే జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ 2 సబ్జెక్టులు కామన్. మరి ఆఫీస్ సబార్డినేట్కి, డ్రైవర్కి, ప్రాసెస్ సర్వర్కి రీజనింగ్ కూడా ఉంది, మిగతా వారికి ఉండదు. అయితే ఒక సెక్షన్ ఆఫీసర్ అండ్ సెక్షన్ అసిస్టెంట్ వీటికి అయితే లా గురించి ఒక 20-30 మార్క్స్ ఉంటుంది. అయితే అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి మనం డీటెయిల్ చెప్దామని సాగాను. మేజర్గా ఏదైతే పోస్టులు అవసరం ఉంటుందో, ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అవుతుందో వాటి గురించి ఫర్దర్ వీడియోలో నేను డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అందిస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏజ్ అని. ముఖ్యంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే అప్లై చేయడానికి మనం చూడాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏజ్. సో ప్రతి ఒక్క పర్సన్కి ఇక్కడ ఏజ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. సెకండ్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే క్వాలిఫికేషన్. ఏంటమ్మా సెకండ్ థింగ్ ఏంటంటే క్వాలిఫికేషన్. మన క్వాలిఫికేషన్ అంటే ఏంటి, 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మనకు ఎలిజిబిలిటీ ఉంది. ఓకే. థర్డ్ వన్ ఏంటంటే క్వాలిఫికేషన్తో పాటు ఎలిజిబిలిటీ. అంటే ఇప్పుడు కాపిస్ట్, టైపిస్ట్ ఇలాంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, టైపిస్ట్, కాపిస్ట్ పోస్టులు కొన్నిటికి స్కిల్ టెస్ట్లు నిర్వహిస్తారు. ఆ స్కిల్ టెస్ట్ కావాల్సినటువంటి మన దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. సో అలాగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే సిబిటి ఎన్ని మార్క్స్ ఉంటుంది, 80 మార్క్స్ ఉంటుందా, 100 మార్క్స్ ఉంటుందా, ఏ సబ్జెక్ట్ ఉంటుంది అనేది క్లియర్గా తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ కోర్టుకి, హైకోర్టుకు సంబంధించినటువంటి మొత్తం కోర్టు జాబ్కి సంబంధించినటువంటి కోర్టు జాబ్ సంబంధించినటువంటి 24 పోస్టులలో మనం డీటెయిల్గా క్లియర్గా తెలుసుకున్నాం. సో ఫర్దర్ వీడియోలలో ఇంటర్మీడియట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్టులో ఎన్ని పోస్టులు ఉంటాయి, అలాగే హైకోర్టులో ఎన్ని పోస్టులు ఉంటాయి, దేనికి ఎలిజిబుల్, దాని యొక్క క్లియర్గా ప్రతి ఒక్క విషయం నేనైతే ఇంకొక వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా మనం వీడియో రూపంలో అందిస్తాం కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అతి త్వరలో మేము దీని గురించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాం. సో అందిస్తూనే ఉంటాం. నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం ఏప్రిల్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అయితే మరి కొంతమంది షేర్ చేసి థ్యాంక్ యూ అని కామెంట్ చేసి చాలా ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.